హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారా బొద్దింకలు అని సూటిగా అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఒక పూరి జగన్నాథ్ సినిమాలో కామెడీ డైలాగ్ ఒకటి ఉంటుంది. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమైనా అనుకుంటా అంటావా, నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమీ అనుకోలేదంటావా అని. అచ్చు అలాగే ఉంది ఈ బొద్దింకగాళ్ళలో ఇస్తున్న చేస్తున్న కామెడీ. జంతర్ మంతర్ రచ్చ చూశాం కదా. ఫెయిడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయర్స్తో నానా రభసా చేసి పీఎం మోడీని సైతం పచ్చి బూతులు తిట్టిస్తూ ఆ వీడియోస్ని రీల్స్గా అప్లోడ్ చేసి జెన్జీ అంటేనే ఏహ్యం కలిగేలా చేశారు ఈ కాక్రోచ్ గాళ్ళు. కానీ వాళ్ళు నిజమైన జెన్జీలు కాదని అందరికీ తెలుసు. నిజమైన జెన్జీ పిల్లకాయలు శుద్ధంగా చదువుకుంటున్నారు, ప్రోగ్రెస్ అవుతున్నారు. జంతర్ మంతర్ దగ్గర ఫోగైన వాళ్ళందరూ కూడా ఫెయిడ్ ఇన్స్టా రీల్స్ స్క్రాప్ బ్యాచ్. ఇక ఆ ముసుగులో సంఘ విద్రోహ శక్తులు కూడా జతయ్యి పోలీసులపైన రాళ్ళు రువ్వడం, వాళ్ళను కొట్టడం, పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం, ప్రైవేట్ ఆస్తులను సైతం నాశనం చేయడం చేశారు. ఎప్పుడైతే ప్రొటెస్ట్ వైలెన్స్కి దారితీసి అల్లరి మూకలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారో అప్పుడు చట్టం తన పని మొదలు పెడుతుంది. ఎందుకంటే 1000 మంది చిల్లరగాళ్ళ నుంచి మిగతా ప్రజల శాంతి భద్రతలు కాపాడడం చట్టం బాధ్యత. ఈ క్రమంలో ఆ సంఘ విద్రోహులపైన చట్టపరంగా కేసులు కూడా బుక్ అవుతాయి. ఈ కాక్రోచ్ బ్యాచ్ చేసిన హింసాత్మక ప్రొటెస్ట్లో కూడా అదే జరిగింది. ఇప్పుడు పోలీసు వారు చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తున్నారు. కానీ అలా చేయకూడదు, వాళ్ళందరినీ ఇడిచిపెట్టాలి, లేకుంటే మళ్ళీ ఉద్యమిస్తాం అని ఈ బొద్దింకలు రొయ్య మీసాలు తిప్పుతున్నారు. అసలు వీళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో తెలియడం లేదు. దేశం అంటే వీళ్ళ ఇష్టం అనుకుంటున్నారా? ఏది పడితే అది ఇష్టానుసారం చేసేసి చట్టాన్ని చేతులు కట్టుకొని కూకోమనడానికి. ఈ దేశం కోట్ల ఓటర్ల సొత్తు. వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వానికి సర్వశక్తులు ఉంటాయి. ఈ పిత్రేగాళ్ళు అడిగిన ప్రతి కుత్తే డిమాండ్ నెరవేర్చాల్సిన అవసరం అంతకంటే లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే బెండు తీసే అధికారం రాజ్యాంగం పోలీసుల వారికి ఇచ్చింది. వాళ్ళు ఎఫ్ఐఆర్లు బుక్ చేసింది అమాయకపు యువత మీద కాదు, ఒళ్ళు కొవ్వెక్కి రెచ్చిపోయిన సంఘ విద్రోహ శక్తులపైన. ఫస్ట్ వాడు చేసిన చర్య ఏంటి అనేది చూస్తుంది చట్టం. తర్వాతే ఆడు స్టూడెంటా, డాక్టరా, రోడ్ సైడ్ రోమియోనా అనే వివరాలు చూస్తుందన్నమాట. చట్టం అందరి పట్ల ఒకేలా పనిచేస్తుంది, చెయ్యాలి కూడా. అది డిసైడ్ చేయడానికి ఈ బొద్దింకగాళ్ళు ఎవరు? అసలు వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఉసిగొలిపినందుకు ముందు ఈళ్లను బొక్కలేయాలి. కానీ పోలీసు వారు ఎందుకు ఆ పని చేయడం లేదు అని నికార్సైన జెన్జీ యువత కూడా అడుగుతోంది. మరి ఎదవలపైన ఎఫ్ఐఆర్లు పెట్టక జీలకర్ర బెల్లం పెడతారా? వాళ్ళను వదిలియకపోతే మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం అంటూ బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తున్నారు ఈ బొద్దింకలు. ఈసారి ప్రొటెస్టు గిటెస్టు అంటే చెడ్డీలు సిరిగిపోతాయనేది వాస్తవ నిజం. పోలీసుల వరకు అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న పబ్లిక్కే బెండు తీస్తారనేది వాస్తవ నిజం. కాబట్టి దేశంలో అనిశ్చితిని రాజేయడానికి ఈ బొద్దింకలు మళ్ళీ పూనుకుంటే పబ్లిక్ రియాక్షన్ కూడా అలాగే ఉండబోతోంది అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.